వైఎస్ఆర్సీపీ నేతలపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల చేసిన కామెంట్స్ కు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వివేకా మృతిపై ఆయన బావమర్ది శివప్రకాష్ రెడ్డి అందరికీ సమాచారం ఇచ్చారని గుర్తు చేశారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్లు అన్ని మీడియా ఛానల్స్ లో వచ్చిందన్నారు. ఎల్లో మీడియా గురించి షర్మిల ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆయన దమ్ము ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. సంస్కారం, కుటుంబ గౌరవం కారణంగానే వైఎస్ జగన్ ఆస్తుల అంశంపై స్పందించడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతిపై విమర్శలు చేస్తే తప్పకుండా స్పందిస్తామని హెచ్చరించారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారి బ్రతికి ఉండగానే 2009లో ఆస్తుల పంపకం జరిగింది. నీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించిన ఆస్తులు ఫలానా అని చెప్పి ఆస్తుల వివరాలు కూడా వెల్లడించినాం. దానికి మీరు అంగీకరించినారు, మీ తల్లిగారు కూడా అంగీకరించినారు. ఎంఓయూ గురించి మాట్లాడిన దానికి కూడా మేము చెప్పినాం. రాజశేఖర రెడ్డి గారి ఆస్తులకు ఎంఓయూ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వార్జితముతో సాధించుకున్నటువంటి ఆస్తులపైన ప్రేమతో నీకు ఇవ్వాలనుకునేది చేసిన ఒక ఒప్పందము అని. జగనన్నకు దమ్ము ధైర్యము లేక కాదు తల్లి మాట్లాడలేకుండా. దానికి సంస్కారము, కుటుంబ గౌరవము, చెల్లెలనే ప్రేమ. ఈ సంస్కారం చేత కుటుంబ గౌరవం అనే ముఖ్యమైన విషయానికి ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి, చెల్లెలనే విషయానికి ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేక నలిగిపోతున్నాడు. ఆయన మానసిక సంఘర్షణకు లోనైతున్నాడు. దాన్ని మీరు గమనించక జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం లేదు, మాట్లాడే ధైర్యం లేదంటే ఇది హాస్యాస్పదమైన మాట తల్లి షర్మిలమ్మ గారు. కారణం, దమ్ముకు ధైర్యానికి చిరునామా మీ అన్న జగన్ తల్లి. దమ్ముకు ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకైనా ఏదైనా దమ్ము ధైర్యం కావాల్సి ఉంటే జగన్ అడిగి అరువు తీసుకోవచ్చు, అప్పు తీసుకోవచ్చు. టన్నులు టన్నులు ఉంది తల్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ధైర్యము. ఆయనకేందమ్మా ధైర్యం లేదనేది? సంస్కారమే, చెల్లెలని ప్రేమే, కుటుంబ గౌరవమే. మరి తండ్రి ఆస్తుల ద్వారా స్వార్జితం, తను వ్యాపారాలు చేసి కష్టపడి సంపాదించుకున్న తన ఆస్తిని తను అనుభవిస్తా ఉన్నాడు. బ్రదర్ అనిల్ యొక్క ఆస్తిని అనుభవించలేదమ్మా ఆయన. మీ ఆస్తిని అనుభవించలే ఆయన. నేను చెప్పాలంటే ఆయన సంపాదించుకునే ఆస్తిలో నుంచి నీకు 236 కోట్లు ఇచ్చినాడు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినాడని మొట్టమొదటి ఈ ప్రపంచానికి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినాడని చెప్పి తొలుత ప్రచారం చేసింది చెప్పిన వాడు వివేకానందరెడ్డి పెదబావమర్ది శివప్రకాష్ రెడ్డి. దాన్ని కంటిన్యూ చేసినది చిన్నబావమర్ది రాజశేఖర రెడ్డి. మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చి అడగాల్సిన పరిస్థితి వస్తే శివప్రకాష్ రెడ్డిని అడగాల. నువ్వు వివేకానంద రెడ్డి యొక్క హత్య గురించి గుండెపోటుతో మరణం అని చెప్పి అవినాష్కు ఫోన్ చేసి చెప్పినావు కదా, ఏ విధంగా ధృవీకరించినావని శివప్రకాష్ రెడ్డిని అడగాలి. చంద్రబాబు నాయుడుకు ఉప్పందించి లోపాయికారంగా పనిచేస్తున్నారు చూడి, అది బదారి కీడ్చడం. 22 సార్లు 21 సార్లు సునీతమ్మ కలిసింది చూడు చంద్రబాబు నాయుడును, అది బదారి కీడ్చడం. మీరు ఏదైతే మమ్మల్ని కుక్కలని సంబోధించినారో మళ్ళీ చెప్తానం తల్లి, మేము కుక్కలమే, జాతి కుక్కలమే, విశ్వాసం మెండుగా ఉండే కుక్కలమే. ఈ కుక్కలు జగన్మోహన్ రెడ్డి గారింట్లో దొంగలు వన్నప్పుడు మాత్రమే మొరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారింట్లో ఇంటి దొంగలే బయలుదేరినారు కాబట్టి ఈ కుక్కలు మొరుగుతున్నాయి తల్లి, ఇంకా మొరుగుతాయి.